ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు వినడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క నామంలో చేసిన ప్రతి క్రియ ఆయనను గణపరచలాగును, ఆయనను మహిమపరచలాగును ఉండాలన్నదే నా ఆకాంక్ష. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానపు వాక్యము మనం చూసినట్లయితే, మేలు చేసిన దేవుడు. హల్లెలూయా. మేలు చేసిన దేవుడు అన్న అంశంలో మనం వాక్యం నుంచి కొన్ని మర్మాలు గ్రహించుకుందాం. ప్రతిరోజు వాక్యం ఉంటూ దేవుని స్తుతిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే మరి మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక వాక్య సందేశంలోకి వెళ్తే, మేలు చేసే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన మనిషికి మేలే కానీ కీడు చేయడు. కానీ చాలా సందర్భంలో కీడు చేసినట్టుగా లేఖనం బోధిస్తుంది. మనకు లేఖనాలు కనిపిస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాడు కీడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీడులో ఎందుకు మనల్ని పడవేస్తున్నాడు? అగ్నిలో ఎందుకు మనల్ని పడవేస్తున్నాడు? శోధకుడికి మనల్ని ఎందుకు అప్పగిస్తున్నాడు అని చూస్తే పొరపాటు మనదే, దేవునికి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనాటి మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో పొరపాట్లు చేశారు, ఎన్నో తప్పులు చేశారు. మన్నాను కురిపించాడు దేవుడు. మన్నా అనగా సాక్షాత్తు దేవదూతల గురించి ఆహారం అని మనం లేఖనం చదువుకుంటున్నాం. అలాంటి మన్నాను కురిపించి వారు అడిగిన మాంసపు పెట్టెలను, పుర్రెలను వారికి ఇచ్చి, వారు అడిగిన దగ్గర నీళ్ళను పుట్టించి, అరణ్యంలో ప్రయాణం చేసిన వారికి సమస్తము సౌఖ్యంగా ఉంచి, వారు వేసుకున్న బట్టలు కానీ వేసుకున్న చెప్పులు కానీ అరగకుండా నలగకుండా దేవుడు నడిపిస్తే, ఇంత చేసిన దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా దేవుణ్ణి దూషించారు అనడానికి ఈ గ్రంథంలో అనేక మాటలు మనం చూసుకుంటున్నాం. ఏ ప్రవక్త కాలంలో చూసినా, ఏ సేవకుడి కాలంలో చూసినా ఇదే మనకు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనిషి దేవుని యొక్క మేలు పొందుకోవాలని ఆశిస్తున్నాడు, మంచిది. ఆ మేలు పొందుకోవడానికి ముందు దేవుడు చెప్పిన మాట మనం వింటున్నామా? విన్నట్లయితే నోవాను వాడెందుకు తయారు చేయమంటాడు? వినినట్లయితే నోవాను మాత్రమే ఎందుకు దీవిస్తాడు? వినినట్లయితే నోవా కాలంలో ప్రజలను ఎందుకు ఆయన నాశనం చేస్తాడు? అలాగే అబ్రహం కాలం కూడా ఎందుకు నాశనం చేస్తాడు అంటే, కేవలం మనం చేసుకున్న చిన్న చిన్న పొరపాట్లు పెద్దదిగా అయిపోయి, ఆ పెద్ద పొరపాట్లు చేయడం వల్ల దేవుడి నుంచి మానవుడు దూరం అయిపోతున్నాడు. కానీ ఆశీర్వాదం కావాలి. ఉదయం లేచిన వెంటనే మనకు కావాల్సింది ఏంటంటే మూడే. ఆది కాలంలో చెప్పిన మాటలు మూడే. ఇప్పటికీ కూడా మనం అడుగుతున్నది కూడా మూడే. ఏంటది? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి ప్రభువా. ఇదే మన ప్రార్థన. నువ్వు ఏ కోణం నుంచి ప్రార్థన చేసినా సరే, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, నా కుటుంబం, నేను. ఇదే ప్రార్థన. మంచిది. దేవుడు దీవిస్తాడు. ప్రియ సహోదరులారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు విడవడు, ఎడబాయుడు, కునుకడు, నిద్రపోడు. ఈ సత్యాలు మనకు తెలుసు. మరి ఎందుకు ఇంకా మనం ఈ శోధనలో ఉన్నాము? ఎందుకు ఇంకా నరకంలోనే ఉంటున్నాము? ఎందుకు ఇంకా బాధలోనే ఉంటున్నాము అంటే, మనం చేసుకున్న పొరపాట్లే ఆయనకు మనకి అడ్డుగోడగా ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగండి? అడ్డుగోడ. చూడండి, సరిహద్దులు అంటారు దాన్ని. ఒక ఇంటి పక్కన ఇంకొక ఇల్లు ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా? మధ్యలో సరిహద్దు కట్టుకుంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు వీళ్ళు కలిసిపోకుండా, ఆ స్థలం ఇందులో కానీ ఈ స్థలం అందులో కానీ వెళ్ళకుండా సరిహద్దు. ఆ సరిహద్దు ఇంకా అలా ఉండిపోద్ది. మనుషులు ఉండరు కానీ సరిహద్దు ఉండిపోద్ది. అలాగే పాపం అనే సరిహద్దును కట్టుకున్నాం దేవుడికి మనకు లేకుండా. కానీ మనం కావాల్సినట్టు ఈ మూడు కావాలి. కానీ దేవుడు దీవించడం లేదు, ఆశీర్వదించడం లేదు, మేలు చేయడం లేదు.
కీడు నీ మీదకు రప్పిస్తాను అని కూడా అనలేదు. కానీ ఇంత మేలు చేసిన దేవుడు నోటిలోంచి కీడు మీ మీదకి రప్పిస్తామన్న స్వభావానికి మనిషి దిగజారిపోయాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడే కాదండి, నాటి మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు అడిగినంతా ఇచ్చాడు. అరణ్యంలో నడిపించి అరణ్యంలో ఏమైనా దొరుకుతుందండి? ఎందుకు అరణ్యం వరకు ఎందుకు? మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుకి వెళ్ళి టౌన్లో దొరికిన వస్తువులన్నీ అక్కడ ఉంటాయా? పట్టణంలో దొరికే ప్రతి వస్తువు పల్లెటూరులో ఉంటుందా? ఉండదు. కొన్ని మాత్రం ఉంటాయి, అన్నీ ఉండవు. మరి జనసంఖ్య ఉన్న అక్కడే నీకు ఆ వస్తువు దొరకలేనప్పుడు అరణ్య మార్గంలో పశువులు, జంతువులు, పురుగులు ఉన్న చోట నీకు సౌఖ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించుకోవాలండి. కానీ అదేమి లేదు. సరికదా మోషేని ఏమన్నాడు ఇశ్రాయేలు ప్రజలు? మేము ఐగుప్తులో ఉంటే బ్రతుకుదిమేమో, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి అరణ్యంలో చంపుతామని అన్నారు. చూసారా ఎంత కృతజ్ఞత హీనతతో మాట్లాడుతున్నాడో మానవుడు. ఓ క్రైస్తవులారా, ఒకసారి మనం ఆలోచించుకుందామండి. ఎందుకంటే దేవుడు మనకు ఆలోచన శక్తి ఇచ్చాడు. ఒక జంతువును మనం బెదిరించినప్పుడు మళ్ళా స్థలానికి రాదు, అది ఆలోచించుకుంటుంది. అక్కడికి వెళితే నన్ను గద్దిస్తున్నారు కదా, కొడుతున్నారు కదా అని మళ్ళా స్థలానికి ఆ జంతువు రాదు. మరి వాటిలాంటి మన స్వభావం కాదు కదా మనకి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఆలోచన శక్తి లేకుండా నేనే విజ్ఞానవంతుని అని మానవ బ్రతికేస్తున్నాడండి ఈ రోజుల్లో. కానీ ఆశీర్వాదం కావాలి. సంగమా, ఆశీర్వాదం ఇవ్వడం దేవుడు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు, గ్రంథం చెప్పలేదు, నేను చెప్పను. ఇస్తాడు దేవుడు, కానీ దానికి తగ్గ అర్హతలు మనం సంపాదించుకోవాలి. మన్నాను తిన్న ప్రజలు, బండలోంచి నీరు తాగిన ప్రజలు, రాత్రి పగలు కాచిన దేవుడి యొక్క కాపుదల ఉన్న ప్రజలు ఆయన సొరుక్కున్నారు, తిట్టుకున్నారు. ఎవరు? మన పూర్వీకులని ఇశ్రాయేలు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. అవసరం అయితే ప్రభువా, అవసరం లేకపోతే లోకం. ఇప్పుడు సంగమా, 2 పడవల మీద కాలు వేయదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఎందుకు? 2 పడవల మీద కాలు వేస్తే ఆ పడవ అలాగే వెళ్ళిపోద్ది, ఈ పడవ ఇలాగే వెళ్ళిపోద్ది, మధ్యలో నువ్వు పడిపోతావు. ఇలాంటి స్వభావం మనకు ఉండకూడదని నేను చెప్పడం కాదండి. మన చేతిలో మనం రోజు ప్రార్థిస్తూ మనం చదువుతున్న లేఖనాన్ని మనతో మాట్లాడుతున్న దేవుడు మాట్లాడుతున్నాడు. కావున ప్రియ సంగమా, ఆయన ఎందుకు మేలు చేస్తున్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవునైన నేనే అని చెప్పాడు అన్నాడు. ఎవరికి? మోషేకి. అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానము నిలబెడతానని వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఈరోజు ఆ రోజు మన పూర్వీకులైన వారిని ఈరోజు మనల్ని కూడా కాపాడుతున్నాడండి. దేవుని స్తోత్రం. ఇదే రహస్యం. ఎందుకంటే మాట తప్పడానికి ఆయన మానవ మాతృడు కాదు. నువ్వు నేను తప్పుకుంటావేమో మాట ఇచ్చి. వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని కడవరకు నెరవేర్చు. కడవరకు అంటే భూమి ఆకాశం ఉన్నంత కాలం కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, భూమి ఆకాశం గతించినను నీ మాటలు గతించవు. ఇంకంతకన్నా వాగ్దానం ఏముందని సంగమా. నువ్వు మేలు పొందుకోవాలి, ఆశీర్వదించాలి, దీవించాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ సంస్థ బాగుండాలంటే ఒక్కసారి నీ చెవి యొగ్గి దేవుని యొక్క మాట వింటావా? ఒక క్రైస్తవుడా, వింటావా? వింటే బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. మంచి మేలుతో, మంచి గోధుమలతో నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్కు ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవుడు మనకు చేసిన ప్రతి మేలు కూడా మానవ జీవితానికి మేలుకరమైందే కానీ కీడు పెట్టింది కాదు. కీడు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం తెచ్చుకున్నదే. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన కోపం అంట క్షణకాలం అంట. అంటే క్షణకాలం అంటే ఏంటి? ఒక గడియ, 1 సెకండ్. ఆ గడియ మన దృష్టిలో 1 నెల కావచ్చు, 1 వారం కావచ్చు, సంవత్సరం కావచ్చు. ప్రియ సహోదరులారా, ఏది ఏమైనా దేవుడు మానవుడికి మేలు చేస్తారు కానీ కీడు చేయడండి. కీడు చేశాడు అంటే ఈరోజు బాధలో ఉన్నామంటే, ఈరోజు కష్టాల్లో ఉన్నామంటే, ఈరోజు దారి తప్పిపోతున్నామంటే కారణం దేవుడు కాదు. చాలామంది ప్రార్థన చేస్తుంటాం, ప్రభా ఏంటి నా పరిస్థితి?
నిజంగా దేవుడితో నడిచే వారికి కష్టాలు వచ్చాయనుకోండి, అది వేరే సంగతి. దేవుడి మాట విన్నవారికి కన్నీరు వచ్చాయనుకోండి, అది వేరే సంగతి. దేవుడి మాట వింటూ ప్రకటిస్తున్న వారికి ఆకలి దప్పులు కలిగాయి అనుకోండి, అది వేరే సంగతి. కానీ విని వినలేనట్టుగా ఉంటూ, మనుషులను మోసం చేస్తూ, దగా చేస్తూ, నిన్ను నీవే దగా చేసుకుంటూ, నిన్ను నీవే మోసగించుకుంటూ జీవించిన ఏ మనిషి అయినా సరే, దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన కావాలంటే చాలా శ్రమ పడవలసి వస్తుంది. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఆసాఫ్ గారు రాసినటువంటి 78వ కీర్తన సంకేతం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎంతైతే శోధించారో, అయినా ఆయన ఊర్పుతో ఒక క్షణం కోపగించుకున్నా, రెండో క్షణంలో వారికి ఏది కావాలో అది ఇచ్చారు. ఎందుకంటే ఆనాడు వారు పూర్వకుడైన తాతలు తండ్రులకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఇప్పటికీ కూడా అదే చేస్తున్నాడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా మనకు క్షమిస్తున్న కారణం ఏంటంటే ఆనాటి వాగ్దానము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ బోధిస్తుంది, వాక్యం మీతో మాట్లాడుతుంది. ప్రతి సహోదరులారా, మనం ఏదైతే చేస్తున్నామో, మనకి ఏదైతే కావాలో అది మనకి కావాలంటే, అది దేవుని యొక్క చేతి నుంచి మనకు రావాలంటే, మనము అన్ని విషయాల్లో కూడా మేలుతో నింపి మేలుకరంగా ఉంటూ ఆయనను ఆరాధించి స్తుతించినప్పుడు ఖచ్చితంగా సర్వాధికారైన తండ్రి మనకి తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నాను. కావున ప్రియ సహోదరుడా, ఈ మాటలు విన్న మీరు మీ అడుగులు ఎక్కడ జారిపోతున్నాయో, మీ తలంపులు ఎక్కడ పరిగెట్టి పారిపోతున్నాయో, లేక మీ ఆలోచనలు ఏమై ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభా నీ వాగ్దానం ఇచ్చావు తండ్రి, నన్ను ఆశీర్వదిస్తానని. ఇదిగో నేను నీ దగ్గరికి రిక్తుడుగా వచ్చాను. రిక్తుడుగా అంటే లోకానికి సంబంధించిన అన్నీ విడిచిపెట్టుకొని, కనుక నన్ను మీరు దీవించి తండ్రి, ఆశీర్వదించిన ఆయన అని మనం వేడుకునేటప్పుడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన క్రీస్తు మేలుతో మిమ్మల్ని నింపునుగాక. ఆయన ఆశీర్వాదం సదా మీ అందరి మీద నిలుచునుగాక. ఆయన కృప మీ చుట్టూను, మీ కుటుంబాల చుట్టూను ఉండునుగాక. ఆయన వాక్యమనే కంచె మీ యొక్క ప్రాంతాల చుట్టూ ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందరి కొందములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.